సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఆగ్నేయం నడక, ఉత్తర వాయువు నడక, దక్షిణ నైరుతి నడక, పశ్చిమ నైరుతి నడక ఇది మంచిది కాదు. మంచిది కాదు అంటే ఎలా అంటే మన ఇంటికి అక్కడ ద్వారాలు ఉంటాయని కాదు. ఒక కాలనీలో మనం ఇల్లు కట్టుకున్నాం. ఆ కాలనీ లోపలికి వెళ్ళడానికి ఆ కాలనీకి తూర్పు ఆగ్నేయం గుండా దారి లోపలికి ఉందనుకోండి. ఆ కాలనీ మొత్తానికి మనం తూర్పు ఆగ్నేయం గుండా లోపలికి వెళ్తున్నాం. సో మళ్ళీ మనం బయటికి రావాలంటే కూడా ఎట్టించి రావాలి? మన ఇంటికి ద్వారాలు వాస్తు అంతా బాగానే ఉంది, అన్ని ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి, వాస్తు బాగా కట్టుకున్నాం. కానీ మనం బయటకు వచ్చేటప్పుడు ఆ కాలనీలో తూర్పు ఆగ్నేయం గుండా బయటకు వస్తున్నాం నడక అలా. సో ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే కాలనీలో ఉత్తర వాయువ్యం వైపు ఒక దారి ఉంది. మనకు బయటికి రావడానికి ఉత్తర వాయువ్యం నుంచే రావాలి. లోపలికి వెళ్ళినా అదే, బయటికి రావడానికి కూడా అదే. దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే నైరుతి నడక, మొత్తం కాలనీకి పశ్చిమ నైరుతి భాగం నుంచి బయటికి రావడం, లేదా దక్షిణ నైరుతి నుంచి భాగం నుంచి బయటికి రావడం. మన ఇల్లంతా బాగా వాస్తుపరంగానే ఉంది, కానీ నడక వల్లే ఎటు వచ్చి బాధ, కొంచెం తప్పదు ఇబ్బందులు. కానీ ఇక్కడ ఒక చిన్న మార్గం చెప్తాను, ఉపాయం. అదేంటంటే ఉదాహరణకు మనకి ఇప్పుడు ఒక కాలనీలో ఉన్నాం. ఆ కాలనీకి నడక తూర్పు ఆగ్నేయం గుండా ఉంది బయటికి రావడానికి. రోడ్డే, కొన్ని గేట్లు కూడా పెడుతున్నారు గేటెడ్ కమ్యూనిటీస్ కల. మనం కాలనీగా తీసుకుందాం, బయటికి రావాలి. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాం. ఫస్ట్ ఆ రోజు మొదటి నడక మనం ఇప్పుడు ఉద్యోగానికో బిజినెస్కో ఆఫీస్కో ఎక్కడికో వెళ్తున్నాం. మార్నింగ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాం, కానీ మనం ఇప్పుడు తూర్పు ఆగ్నేయం గుండానే బయటికి రావాలి. సో దానివల్ల కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందని మనకు అర్థమైంది. ఇప్పుడు ఎలా, దీనికి మార్గం ఏంటి? ఆల్టర్నేటివ్ మార్గం ఏంటి అంటే ఆ ఇంట్లో నుంచి మనం కొంచెం లెఫ్ట్కి వెళ్ళాలి. ముందు కొంచెం దారి ఉంటుంది కదా, అక్కడ దారి లేదు. కొన్నిసార్లు డెడ్ ఎండ్ ఉంటుంది, పక్కిళ్ళు దాటగానే అక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది, లేదా మన ఇల్లే డెడ్ ఎండ్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే కొంచెం లెఫ్ట్కి వెళ్ళి కొంచెం దూరం ఒక 10-20 అడుగులు వెళ్ళి అక్కడి నుంచి కార్ టర్న్ లేదా నడుచుకుంటానో టూ వీలర్ పైన కొంచెం వాటి టర్న్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి ఆగ్నేయం నుంచి. దానివల్ల కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. అంటే దీని ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతుంది. అలాగే ఉత్తర వాయు నడక నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు ఫస్ట్ కొంచెం రైట్ సైడ్ అంటే ఈశాన్యం వైపు, తూర్పు ఈశాన్యం వైపు, లేకపోతే ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో రోడ్డు ఉంటే కొంచెం 10 అడుగులు అటు వెళ్ళి కారో స్కూటరో ఏదో, లేదా మనం నడక వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి కాస్త టర్న్ అయ్యి వెళ్ళిపోతే కాస్త దీని ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు పశ్చిమ నైరుతి నుంచి బయటకు వచ్చే మార్గం ఉంది అక్కడ. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే తూర్పు ఈశాన్యం వైపు, ఇంట్లో నుంచి బయటికి రాగానే తూర్పు ఈశాన్యం వైపు లేకపోతే ఉత్తర ఈశాన్యం వైపు ఒక 10 అడుగులు నడిచిన తర్వాత అలా టర్న్ అయ్యి వెళ్ళిపోవాలి. దక్షిణ నైరుతిలో ద్వారం ఉన్న అంతే, గేట్ బయట కాలనీకి కొంచెం మనం ఉత్తర ఈశాన్యం వైపు లేకపోతే తూర్పు ఈశాన్యం వైపు ఒక 10 అడుగులు అలా వెళ్ళి టర్న్ అయ్యి వెళ్ళిపోతే కాస్త దీని ప్రభావం, ఈ చెడు ప్రభావం అంటే తూర్పాగ్ని నడక లేదా ఉత్తరవాయు నడక, దక్షిణ నైరుతి నడక, పశ్చిమ నైరుతి నడుకున్న వాటి వల్ల కొంచెం వాటి ప్రభావం మన పైన కొంచెం తక్కువ చూపిస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సాయి రక్ష.